ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు. సోమవారం జగదేవ్పూర్ మండలంలోని నిర్మల్ నగర్, అలీరాజపేట్ ప్రాథమిక పాఠశాలలు, జగదేవ్పూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆకస్మికంగా సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్ సబ్జెక్టుపై కాసేపు అవగాహన కల్పించారు. వసతులు, విద్యా బోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కేజీబీవీలో వంటగది, స్టోర్ రూమ్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు చొరవ చూపాలన్నారు. నిర్మల్ నగర్, అల్రాజ్పేట పాఠశాలలకు 2 ఉపాధ్యాయులను నియమించాలని ఎంఈఓ ఉదయ్ భాస్కర్ రెడ్డికి ఆదేశించారు. కేజీబీవీ విద్యాలయంకు ప్రహారీ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలుపగా సర్వేతో కొలతలు చేయించి ప్రహారీ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసి వెంటనే నిర్మించేందుకు కృషి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. Why your favorite subject? Unnara? Biology favorite ga. Sir, maths and the favorite. Okay. Then languages, Telugu gavachu or English gavachu, languages system or Hindi. ఇంకేమున్నాయి సోషల్ ఉందా? సోషల్ ఎంత మందికి ఇష్టం? ఓకే, రిలేటివ్లీ తక్కువ ఉండాలి. ఏం మిగిలింది సబ్జెక్ట్? ఫిజిక్స్. ఓకే, ఫిజిక్స్ ఇస్ అన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అదే అందరికి ఇష్టమా ఫిజిక్స్? ఎంత వస్తుంది 95 స్క్వేర్? అవసరం లేదు. ఏడు బుక్కులు, పెన్నులు ఏం అవసరం లేదు. నేను ఇప్పుడు పూర్తిగా మీకు సింపుల్ గా చెప్తా. 95 స్క్వేర్. మీరు ఏమి పెన్నులు అవసరం లేదు, బుక్ అవసరం లేదు. అయిపోయింది. చూసారా ఎంత డెడ్ ఈజీ అంటే మీరు నవ్వుతారు కూడా, అంత సింపుల్ అని. కాకపోతే మీరు చెప్పగలిగితే టీచర్ చెప్పారని అనుకుంటా, చెప్పలేదు అంటే టీచర్ మీకు చెప్పలేదని అర్థం. అంటే మీకు స్క్వేర్స్ అసలు చెప్పారా? How do you do this? 5 square common. You will have 25. 9. Multiply it with the next number. 9 into 10. 90. Fine, we'll just do another one. 45 square and that na. ఇప్పుడు 4025 ఆన్సర్ చెప్పాలి మరి. దాని పక్కన చెప్తా, కనపడుతుంది బుక్ లో కాకుండా చెప్పాలి. మరి ఇందాక నేను లాజిక్ చెప్పాను, లాజిక్ అర్థమైంది. ఏం చేసాం చెప్పండి? ఫస్ట్ స్టెప్ ఏం చేసాం? కరెక్ట్ కదా? 5 స్క్వేర్ ఇస్ 25. నెక్స్ట్ ఏం చేసాం? 4 ని నెక్స్ట్ నంబర్ తో మల్టిప్లై చేయాలి. 4 తర్వాత ఏం వస్తుంది? 4 into 5 ఎంత? అయిపోయింది. సో మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈజీయే, కానీ కొంచెం అంటే దేర్ ఆర్ సర్టన్ వెరీ ఈజీ ట్రిక్స్ ఇన్ మ్యాథ్స్. మ్యాథ్స్ ని యాజ్ లాంగ్ యాజ్ యూ ఎంజాయ్ విత్ ది నంబర్స్, మీరు అసలు బుక్కులు, పెన్నులు ఎక్కువ వాడాల్సిన అవసరం కూడా లేదు. మై సజెషన్ వుడ్ బి, మైండ్ లో మీరు ఆలోచించుకోండి ఒక నంబర్ టెంటేటివ్ గా, వాట్ ఎవర్. ఇప్పుడు లాజిక్ ప్రకారం ఒకటి ఏ స్క్వేర్ అయినా మీకు చెప్పగలుగుతాను. మిగిలినది ఇంకేదైనా చూస్తారా? జనరల్ గా మీకు సింపుల్ గా ఉండే వాటిల్లో, ఫర్ ఎగ్జాంపుల్ విల్ ట్రై సంథింగ్ ఎల్స్. దెన్ how much is 77 square?
సేమ్ లాజిక్ లేదు, అందుకనే చెప్తున్నా. 9 into 10 is 90. Similarly, when we went for this, 5 square is 25. 4 into the next number anna. అంటే పక్కన నంబర్ కాదు, వాట్ ఎవర్ కమ్స్ నెక్స్ట్. 9కి 10 వస్తుంది నెక్స్ట్, 4కి 5 వస్తుంది. ఫర్ దిస్ వాట్ వి జనరల్లీ డూ ఇస్ ఫస్ట్ సేమ్ 7 స్క్వేర్ తీసుకుంటాం. 9 రాసాం, 4 పక్కన పెట్టుకోండి. వాట్ యు డూ ఇస్ both the numbers. మీరు సింపుల్ గా వాట్ యూ విల్ డూ, ఈ నంబర్స్ ని చేయగలిగింది ఏముంది చెప్పండి. వాట్ కెన్ యూ డూ విత్ బోత్ దీస్ నంబర్స్? మైనస్ చేశారు అంటే 0 అవుతుంది. సో దేర్ ఇస్ నో యూస్. ది ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ మల్టిప్లై. ఎంత అవుతుంది? 7 sevens. కరెక్టా? డబల్, దాని డబల్ చేయండి. జిల్లా వ్యాప్తంగా మనకి 1000కి పైగా గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ స్కూల్స్ కానివ్వండి, కేజీబీవీలు ఉన్నాయి, మోడల్ స్కూల్స్ ఉన్నాయి. అన్ని స్కూల్స్లో కూడా మనకి అన్ని రకాల వసతులు ఉన్నాయి. పిల్లలు అనేవారు గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్కి వెళ్లకుండా గవర్నమెంట్ స్కూల్స్లోనే మనకి ఎన్రోల్మెంట్ పెరిగే విధంగా స్కూల్ ఏదైతే ఉందో దాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేసి పిల్లలకి మంచి ఫెసిలిటీస్ కల్పించి స్కూల్ అనేది ఒక మంచి మోడల్ స్కూల్ ఎన్వైరన్మెంట్ అనేది మంచి క్రియేట్ చేయడానికి ఈరోజు వివిధ స్కూల్స్ ని విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి అవుట్ ఆఫ్ ద స్కూల్ చిల్డ్రన్ కావచ్చు ఆర్ 0 ఎన్రోల్మెంట్ స్కూల్స్, తక్కువ ఎక్కడైతే ఎన్రోల్మెంట్ ఉందో వాటి మీద కూడా ఫోకస్ చేస్తూ పేరెంట్స్ తోటి మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేసి కన్విన్స్ చేసి వాళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించే విధంగా అక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ కల్పించే విధంగా మొత్తం కార్యాచరణ రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు జగదేవ్పూర్ మండల్ మొత్తం కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ కేజీబీవీకి సంబంధించి కూడా కాంపౌండ్ వాల్ ది ఇష్యూ ఉంది అన్నారు. ఈ రోజే సర్వేయర్ ను కూడా పంపించేసి దీని బౌండరీస్ మొత్తం డిమార్కేట్ చేయడం జరుగుతుంది. బౌండరీస్ డిమార్కేట్ అయిపోగానే కాంపౌండ్ వాల్ కూడా దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది. ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ తరఫు నుంచి వర్క్ అనేది త్వరగానే కంప్లీట్ చేయిస్తాం.